హాయ్, గుడ్ ఈవినింగ్. హలో అండి. హలో సార్. హాయ్ హాయ్. నేను ఎక్కడ దాకా ఏంది డైరెక్టర్ సబ్మిషన్ వెబ్సైట్స్ చేశారా? ఎన్ని డైరెక్టరీ సబ్మిషన్స్? 4 నాలుగు. ఎక్కడైతే దొరుకుతుంది. మీది రాఘవ్ గారు, హలో. మీరు ఎన్ని చేశారండి డైరెక్టరీ సబ్మిషన్? నేను ఒక 10 చేశానండి. 10 చేశారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ దిస్ బ్లాక్ కమెంటింగ్? అవి కూడా ఒక 10 చేశాను. అవి 10. బ్రో సన్నీ బ్రో, మీ ఎన్నైనాయి బ్లాక్ కమెంటింగ్? లేదు బ్రో, అది అవ్వలేదు. చేయలే అసలు. ఆహా. సూపర్. ఇంకా నిన్న వెబ్ 2.0 చేశారా రాఘవ్ గారు? లేదండి, అది చేయలేదు. అది చేయలేదు. ఓకే, డన్. ఓకే. టుడే వీ విల్ డిస్కసింగ్ అబౌట్ ద అదర్ టాపిక్స్. చేయాలి బ్రో, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అదొక్కటే మనం ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్ కాబట్టి చాలా టైం పడుతుంది. డైరెక్టర్ సబ్మిషన్స్లో చాలా స్పామీ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో అసలుకి కాపీ పేస్ట్ లింక్ అనే ఆప్షన్ రాదు. చాలా తిరగాల, చాలా వెతకాలి. చెప్పాను కదా, చాలా టైం పడుతుంది అది. చేసుకోండి. ఓకేనా? యా బ్రో. యా. సో టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద అదర్ టాపిక్స్. ఐ షేర్ ద స్క్రీన్. కెన్ యూ సీ ద స్క్రీన్? చూస్తున్నాను. యా అండి. Done. So I'll just open. సో నిన్న వచ్చేసి మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ గురించి చూస్తున్నాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్. నిన్న క్లాస్ రికార్డింగ్ లేదు బ్రో. ఎందుకు లేదు? నిన్న పోస్ట్ చేసిండే కదా ఛానల్లో ఉంది బ్రో. సనీ బ్రో చూస్తున్నాను బ్రో, చూస్తున్నాను. ఉంది నేను నిన్న రాత్రి చూశాను. ఉంటుంది. నో వరీస్. సో మీ పేరు మీద 3 పేజీలు ఉన్నాయి బ్రో. మీ పేరు మీద 3 పేజీలు ఉన్నాయి బ్రో. లేదా మీకు లింక్ షేర్ చేస్తాను. ఆహా, మామూలుగా ఇక్కడ చూస్తే డిజిటల్ లొకేషన్ కొడుతుంటే 3 పేజీలు ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్స్. ఓకే. ఓకే, నిన్న వచ్చేసి వాట్ వీ హావ్ డిస్కస్డ్, జస్ట్ ఎ మినిట్. యా. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ లింక్స్ గురించి తెలుసుకున్నాం. అసలు బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, బ్యాక్ లింక్స్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది, మనకేం బెనిఫిట్, అవతల వ్యక్తికి ఏం బెనిఫిట్, వాడు అసలు మన బ్యాక్ లింక్ ఎందుకు ఇవ్వాలి, ఇస్తే మనకంటే బెనిఫిట్, మనం అన్ని చూసాం బ్యాక్ లింక్ అనే టాపిక్లో. వన్స్ బ్యాక్ లింక్ అయిపోగానే నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్, ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డైరెక్టరీ సబ్మిషన్. డైరెక్టరీ SUBMI సబ్మిషన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్లో వీ హ్యావ్ వెంట్ విత్ ద బ్లాక్ కమెంటింగ్. ఎవరైనా బ్లాగ్స్ రాస్తే దాన్ని కమెంటింగ్ చేస్తే దాని త్రూ మనకు బ్యాక్ లింకింగ్ ఎట్లా వస్తుందో బ్లాక్ కమెంట్స్ త్రూ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వీ వెంట్ విత్ వెబ్ 2.0 వెబ్సైట్స్. am I రైట్? అంతేనా? యా. ఇది దాకా మనం చూసాం. టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇమేజ్ సబ్మిషన్, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ సబ్మిషన్, నెక్స్ట్ వచ్చేసి విల్ బి లుకింగ్ విత్ ది వీడియో సబ్మిషన్. డన్. ఈ 3 టాపిక్స్ ఈరోజు చూద్దాం. ఎస్. సో ఫస్ట్ ఇమేజ్ సబ్మిషన్ అంటే ఏంటి? సింపుల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కన్వింగ్ దట్ ఇమేజెస్ని మనం గూగుల్కి సబ్మిట్ చేస్తాం. అంటే గూగుల్ కని కాదు, లైక్ ఇమేజ్ సబ్మిషన్ రిలేటెడ్గా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్కి మనం సబ్మిట్ చేస్తాం అనమాట. గూగుల్లోకి వెళ్ళి వీ విల్ సర్చ్ లైక్ వాట్ ఆర్ ద ఇమేజ్ సబ్మిషన్ వెబ్సైట్స్. దానికి రిలేటెడ్గా ఏవైతే వెబ్సైట్స్ వస్తాయో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం కొన్ని ఇమేజెస్ అనేవి సబ్మిట్ చేస్తాము. ఆ ఇమేజెస్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఇమేజెస్ సబ్మిషన్లో పాటుగా మనం కొన్ని చోట్లలో మన డీటెయిల్స్, మన టెక్స్ట్, మన హెడ్డింగ్, మన వెబ్సైట్ లింక్ అనేది మెన్షన్ చేస్తాం. సో దట్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఓపెనింగ్ దట్ వెబ్సైట్
అండ్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ అబౌట్ అవర్ ఫొటోస్, వాళ్ళు ఏమైనా లెట్స్ టేక్ ఇమేజ్ సబ్మిషన్ అంటే మీకు అన్నీ వస్తాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వస్తాయి. కాకపోతే మేజర్గా పింట్రెస్ట్ అనేది చాలా పెద్ద టూల్ అనమాట. పింట్రెస్ట్లో మనం ఒకవేళ ఇమేజ్ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో వీఆర్ గోయింగ్ టు గివ్ ద టైటిల్ ఆఫ్ దట్ ఇమేజ్ యాజ్ వెల్ యాజ్ మన వెబ్సైట్ లింక్ కూడా అక్కడ మనం లింక్ చేసే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో మన వెబ్సైట్ లింక్ ఇచ్చినప్పుడు ఎవరైనా పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇఫ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, లెట్ మీ టాక్ లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఏదో కంటెంట్ ఇచ్చాను, అక్కడ పింట్రెస్ట్లోకి వెళ్ళి ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి నా పిక్చర్ కానీ కనిపిస్తే ఆ పిక్చర్ చూసిన తర్వాత వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆ పిక్చర్ పక్కన రైట్ సైడ్లో వాళ్ళకి మన వెబ్సైట్ యూఆర్ఎల్ అనే వస్తుంది. సో అది క్లిక్కబుల్ యూఆర్ఎల్ అనమాట. వాళ్ళు వన్స్ క్లిక్ చేశారు అంటే వాళ్ళు డైరెక్ట్గా మన వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ బ్యాక్ లింక్ విచ్ ఈస్ మేకింగ్ ద యూజర్ టు ల్యాండ్ అవర్ వెబ్సైట్. ఒకటి యూజర్ అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో యూజర్ వస్తున్నాడు, ఒకటి ట్రాఫిక్ వస్తుంది, వన్ సైడ్ బెనిఫిట్. ఇంకో అదర్ బెనిఫిట్ ఏంటంటే వెన్ గూగుల్ ఈస్ డూయింగ్ క్రాలింగ్, వాడికి కూడా అర్థమవుతుంది ఏంటంటే అరే వీళ్ళ వెబ్సైట్ మస్తు చోట్లలో కనబడుతుంది, పింట్రెస్ట్లో కూడా వీళ్ళ వెబ్సైట్ లింక్ అయి ఉంది అని చెప్పేసి మనకి అది ఒక అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. క్రాలింగ్ చేసేటప్పుడు మనకి అది చూస్తుంది కదా ఏ వెబ్సైట్లో వీళ్ళు అవైలబుల్గా ఉన్నారని చెప్పేసి చూస్తుంది. సో ఇట్ విల్ ఫీల్ దట్ మీరు చాలా వెబ్సైట్లో కనిపించేసరికి దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ when someone is trying to search for something in Google, there are chances that your website can come on top. Clear? యా అండి. Right. Now, చిన్న డౌట్. yeah. ఇప్పుడు యాపిల్ వాళ్ళకి వెబ్ బ్రౌజింగ్ అని సెపరేట్ గా ఉంటది కదా, యాపిల్ వాళ్ళకి అంటే వెబ్ బ్రౌజింగ్ అంటే సెపరేట్ వాళ్ళకి సైట్ ఉంటది కదా. అవును. సో వాటికి కూడా సింక్ అవుతుంది అంటే గూగుల్లో సింక్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ బట్ Yeah, if the browser whatever is there, see ఇక్కడ మనకు బ్రౌజర్ అనేది గూగుల్ క్రోమ్, రైట్? క్రోమ్ ఓకే అంటే మన బ్రౌజర్, రైట్? అలాగే బ్రౌజర్స్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్. మన క్రోమ్ ఉంది, సఫారీ ఉంది, అండ్ ఇఫ్ యూర్ టాకింగ్ బ్రేజ్ ఉంది, లైక్ we are having different kinds of browsers. It is not about the point of browser, we are talking about the point of Google. ఒకవేళ ఆ బ్రౌజర్లో వాళ్ళు గూగుల్ క్లిక్ చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆబ్వియస్లీ అది దేంట్లో సెర్చ్ చేసినా కూడా మన రిజల్ట్స్ వస్తాయి. షూర్ గాట్ ఇట్. ఆ సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ ఉండాలి. గాట్ ఇట్. Yeah. So now let's open the image submission thing and we will do. So image submission కూడా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, కాకపోతే దాంట్లో మనం టుడే we are working on Pinterest. గూగుల్ చేయండి, గూగుల్ కొట్టండి and this Pinterest. Have you ever used Pinterest? చేశాను. చేశారా? రైట్. పిక్చర్స్ కోసం. పిక్చర్స్ కోసం యూజ్ చేస్తారు. సో పింట్రెస్ట్ ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ద డాష్ బోర్డ్. మీరు చూసినట్టయితే పింట్రెస్ట్లో లేర్ లాడ్ ఆఫ్ థింగ్స్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి, చాలా పిక్చర్స్ ఉంటాయి, చాలా రకాల ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ ఇండియాలో ఎక్కువ యూజ్ చేయం మనం యాక్చువల్లీ పింట్రెస్ట్ని. ఫారిన్ కంట్రీస్లో పింట్రెస్ట్ ఇస్ మోస్ట్లీ యూస్డ్. పింట్రెస్ట్లో చాలా బిజినెస్ అవుతుంది ఫారిన్ కంట్రీస్లో. సో ఇక్కడ మనం షాపింగ్ చేయాలంటే గూగుల్లో షాపింగ్ చేస్తాం యాక్చువల్లీ, అంటే గూగుల్ ఏదైనా కావాలంటే క్లిక్ చేస్తాం, అమెజాన్, మింత్రా ఇవన్నీ చూస్తాం. యాక్చువల్లీ అయితే దీంట్లోనే మీరు వాళ్ళు ఎలా చూస్తారంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకోండి, లెట్స్ టేక్ ఇఫ్ యూ వాంట్స్ లైక్ బ్లాక్ కలర్ ట్రౌజర్ కావాలనుకోండి, లెట్స్ టేక్ బ్లాక్ ట్రౌజర్ అవుట్ఫిట్, ఇది క్లిక్ చేసాను అనుకోండి, ఈ ఇమేజెస్ చూస్తాడు అనమాట. ఈ ఇమేజెస్లో వాళ్ళకి ఏ ట్రౌజర్ కావాలో చెక్ చేసి ఒకవేళ ఈ ట్రౌజర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ఇది నచ్చింది అనుకో వాళ్ళకి, ఇది ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, ఈ ట్రౌజర్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి. అది క్లిక్ చేసి వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేస్తారు అనమాట. సో దీన్ని ఇమేజ్ డ్రైవ్ అండ్ సెర్చ్ ఇంజిన్ అంటారు, అంటే ఇమేజ్ త్రూ సెర్చ్ చేయడం. మనం యాక్చువల్లీ గూగుల్లో వర్డ్స్ త్రూ సెర్చ్ చేస్తాం కదా, మనకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్ త్రూ మనం వెళ్ళి సెర్చ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ త్రూ వీఆర్ గోయింగ్ టు సెర్చ్ ద వెబ్సైట్. గాట్ ఇట్? యా. సో ఇక్కడ ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ఇక్కడ పింట్రెస్ట్లో, ఇఫ్ యూఆర్ సీయింగ్ పింట్రెస్ట్లో పిన్ బోర్డ్ అని ఉంటుంది, పిన్స్ అని ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ సీయింగ్ హియర్ లెట్స్ టేక్ ఇక్కడ ఆప్షన్లో మీకు ఒక ఆప్షన్ వస్తుంది, క్రియేట్ పిన్ అని ఉందా, ఇక్కడ క్రియేట్ పిన్ అనేది క్లిక్ చేయాలి. క్రియేట్ పిన్ అని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? ఇది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ యూ హ్యావ్ టు యాడ్ వన్ ఫోటో, ఏదైనా ఒక ఫోటో మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏదైనా ఫోటో ఒకటి యాడ్ చేస్తాను. I'll take from download. I'll take this, open. So this is the photo I have created. సోషల్ మీడియా మార్కెటింగ్ డెమోగ్రాఫిక్ కాంటెంట్ అని చెప్పి డిఫరెన్షియేషన్ చేసి ఇచ్చాను.
నేను టైటిల్ ఇస్తున్నా. ఎవరైనా సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి క్లిక్ చేస్తే నా ఇమేజ్ వాళ్ళకి కనిపించాలని టైటిల్ ఇస్తున్నా. సో సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. డిస్క్రిప్షన్లో ఐ విల్ బి మెన్షనింగ్ దట్ సోషల్ మీడియా marketing is one of the best sell your products online. ఇలా ఐఎమ్ గివింగ్ సమ్ కంటెంట్. ఆఫ్టర్ దట్ ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లింక్ అనే ఆప్షన్ ద్వారా మీ వెబ్సైట్ లింక్ ఇస్తారు. సింపుల్, రైట్? అండ్ బోర్డ్, మీరు ఏ బోర్డ్ క్రియేట్ చేస్తున్నారు, దీనికంటే ఒక బోర్డు ఉండాలి, పేరు ఉండాలి. ఆ బోర్డు ఉంటే ఉంచండి, లేదా మీరు ఒక క్రియేట్ చేయండి, బోర్డుకి ఒక నేమ్ ఇవ్వండి. లెట్స్ టేక్ క్రియేట్ బోర్డ్ అని ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి మీ బోర్డుకి. లెట్స్ టేక్ సోషల్ మీడియా ఇలా ఇలా ఇచ్చేసి క్రియేట్ కొట్టా. అంటే ఈ ఇమేజ్ అనేది ఒక బోర్డులో కనిపిస్తుంది, సోషల్ మీడియా బోర్డ్. ఈ సోషల్ మీడియాలో ఫొటోస్, ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఒక 10 ఫొటోస్ పెట్టాను, అవన్నీ సోషల్ మీడియాకి రిలేటెడ్ అనుకోండి, ఆ సోషల్ మీడియా బోర్డులో వేస్తా. అంటే అది ఒక కేటగిరీ లాగా అనుకోండి. ఆ కేటగిరీలో అన్ని ఒకటే బోర్డులో ఒక ఫోల్డర్లో పెట్టినట్టుగా. మన ల్యాప్టాప్లో ఎలా అయితే మన ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్లో, వీడియోస్ అన్ని ఒక ఫోల్డర్లో పెడతాం, అలాగే ఇక్కడ కూడా బోర్డ్స్ లాగా క్రియేట్ చేసి దాంట్లో మనం సేవ్ చేసి పెడతాం. సో దట్ ఇఫ్ సమ్మన్ క్లిక్స్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు పిక్ వాట్ దే వాంట్ టు సీ, రైట్? నెక్స్ట్ కిందకి వస్తే ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ దగ్గర కొన్ని ట్యాగ్స్ అండి మీకు రిక్వైర్మెంట్ ఉన్న ట్యాగ్స్, లైక్ ఇంటర్నెట్, రైట్? ఇంటర్నెట్ మార్కెటింగ్, నెక్స్ట్ మార్కెటింగ్ ఒకటి, మార్కెటింగ్, సోషల్ మీడియా, ఇట్లా అన్ని ట్యాగ్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో రెడ్ కలర్లో పబ్లిష్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. వన్స్ ఇట్ ఈస్ గెట్ పబ్లిష్, పబ్లిష్ అయిపోయింది, యువర్ పిన్ హ్యాస్ బిన్ పబ్లిష్, వ్యూ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ సెట్ అయింది, ఇక్కడ కంటెంట్ వచ్చింది, సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెటింగ్ టు సెల్ యువర్ ప్రొడక్ట్స్ ఆన్లైన్. కింద చూస్తే ఇక్కడ పైకి వస్తే ఇక్కడ మీకు లింక్ వచ్చింది చూడండి. ఇది క్లికబుల్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఐఎమ్ క్లికింగ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు మై వెబ్సైట్. అంటే అర్థమవుతుందా? ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ ద యూజర్ టు ల్యాండ్ యువర్ వెబ్సైట్. గోట్ ఇట్? అంటే మీ వెబ్సైట్ లింక్ వేరే వెబ్సైట్లో ఉంది అంటే దాన్ని ఏమంటారు? బ్యాక్ లింకే కదా. Yeah. That is what you're getting through this image submission. Is it clear? Yes. ఇలా మీరు మీ వెబ్సైట్కి రిలేటెడ్ కొన్ని ఇమేజెస్ని వేరే వెబ్సైట్స్లో, అంటే మీరు గూగుల్లో క్లిక్ చేసి యూఆర్ హ్యావింగ్ ఎన్ నంబర్ ఆఫ్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. యూఆర్ సీయింగ్ హియర్ ఇమేజ్ submission websites. See, these all are image submission websites, and if you click this, you will get a list. బ్రో గూగుల్లోని కూడా డైరెక్ట్ గా ఇమేజెస్ వస్తాయి కదా, అలా సబ్మిట్ చేయొచ్చా? అంటే గూగుల్లో సబ్మిట్ చేయడానికి అయితే డైరెక్ట్ లేదు. అంటే మీ వెబ్సైట్లో ఏమైనా పెట్టిన ఇవన్నీ క్రాలింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ ఇమేజెస్లో చూపిస్తుంది. బ్లాగ్స్లో లేకపోతే కొన్ని వెబ్సైట్స్లో మీరు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీ గూగుల్లో ఆ పేరుతో వచ్చేస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అవన్నీ వస్తాయి. See, these are the list of websites: LinkedIn, Amazon, Facebook, VK, Dropbox, Google.com, Image, Pinterest, Mediafire, Photos.google.com, Pixelbay, Scribd. ఇవన్నీ వెబ్సైట్లో మీరు ఫోటోస్ సబ్మిట్ చేసుకోవచ్చు. Got it? Yeah. So this is about photo submission, image submission. This is image submission. Now document submission. What is document submission? You know, like SlideShare. Do you have any idea about SlideShare? లేదండి. PPTs ఏమైనా కావాలి అంటే SlideShare is the one of the website which is going to give you the information about PPTs. Let me show you. చాలా ఫేమస్ వెబ్సైట్ అండి ఇది. SlideShare. You see here, there are a lot of PPTs and documents which are been there. See, the stage of marketing, everything you need to know about ChatGPT, product design, వీటన్నిటికి ఆల్రెడీ PPTs చేసి పెట్టారు. సో యూ కెన్ ఈజీలీ ఓపెన్ ఇట్ అండ్ యూ కెన్ సీ ఇట్. కొన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సీ డౌన్లోడ్ ఆప్షన్. ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ChatGPT గురించి మొత్తం ప్రెజెంటేషన్. ChatGPT is an AI chatbot developed by OpenAI that designed to provide human. కిందకి వెళ్తే the history of ChatGPT starts in 2018. నెక్స్ట్ కిందకి వస్తే it is the largest most powerful language. కిందకి రండి, however the flip side, ChatGPT
ఫ్రీ బోట్ ఎక్స్టెండ్ ఇది యాడ్ కిందకి వెళ్తే హౌ చాట్ జీపీటీ వర్క్స్. నెక్స్ట్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వాట్ ఈస్ న్యూట్రల్ నెట్వర్క్. ఇలా చాట్ జీపీటీ గురించి మొత్తం ఒక ప్రెజెంటేషన్ ఉంది. గట్ ఇట్. ఈ ప్రెజెంటేషన్ మొత్తం ఒక పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. లాస్ట్కి లెట్స్ ఇన్నోవేట్ టుగెదర్ వాళ్ళ వెబ్సైట్ యొక్క వాళ్ళ బ్రాండింగ్ అనేది ఇచ్చుకున్నట్టు. గట్ ఇట్. అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే స్లైడ్ షేర్లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రెజెంటేషన్స్. మనం ఆఫీసెస్లో ఏవైతే ప్రెజెంటేషన్ చేస్తామో అలా ఇక్కడ ఆల్రెడీ ప్రెజెంటేషన్ చేసి సబ్మిట్ చేస్తారు స్లైడ్ షేర్కి. సో ఇఫ్ యూ నీడ్ టు డూ ప్రెజెంటేషన్స్ యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫ్రమ్ దిస్ స్లైడ్ షేర్. ఇట్ ఇస్ వెరీ యూజబుల్ వెబ్సైట్ యాక్చువల్లీ. అంటే ఇది డౌన్లోడ్ చేసుకొని చిన్న చిన్నవి చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆన్ ఎనీ టాపిక్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. గట్ ఇట్. హ్యావ్ యూ గాట్? Yeah. వర్డ్ ప్రెస్ గురించి ఏదైనా ఎవరైనా రాసిరేమో చూద్దాం. నో వర్డ్ ప్రెస్. సి ఇంట్రడక్షన్ టు వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్, ఇంట్రడక్షన్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్, వెల్కమ్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్ ఆన్లైన్ ట్రైనింగ్, వర్డ్ ప్రెస్ అవుట్లైన్, వర్డ్ ప్రెస్ విత్ ఎస్ఈఓ, ఇంట్రడక్షన్ టు వర్డ్ ప్రెస్. వర్డ్ ప్రెస్ రిలేటెడ్గా వీళ్ళు చేశారనమాట. ఇఫ్ యూ సీ హియర్, సి అబౌట్ అస్, మోటివ్. సో కంప్లీట్ ప్రెజెంటేషన్ అనమాట. ఎవరైనా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే దీనికి ఇస్తారు. సో ఇక్కడ కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. మన ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎవరైనా వచ్చి ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ టాపిక్ రిలేటెడ్గా మనది ఏదైనా ఉంటే డెఫినెట్గా దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు అవర్ వెబ్సైట్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ లెట్స్ సీ. ఇది స్లైడ్ షేర్ కదా. ఇక్కడ ఆల్రెడీ నా సైన్ అప్ అయి ఉంది, జీమెయిల్తో సైన్ అప్ అయింది. సో ఇక్కడ ఇఫ్ యూ సీ అప్లోడ్ అని ఒక ఆప్షన్ ఉందా ఇక్కడ? కెన్ యూ సీ దిస్? Yes, yes. Just click this upload option. Once you are clicking, it is asking that select document to upload. ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలో కూడా సెలెక్ట్ చేసుకోండి అంటుంది. క్లిక్ దిస్. మీ డౌన్లోడ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ జస్ట్ టేక్ ఇట్. ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ మీద ఉంటే యూ కెన్ జస్ట్ యూజ్ దిస్. క్లిక్ దిస్, ఓపెన్ ఇట్. వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ అంటుంది, వెరిఫై చేసుకోండి. క్లిక్ దిస్. వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఒక పీడిఎఫ్ అనుకుందాం. దీన్ని మనం సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసేటప్పుడు మన పీడిఎఫ్లో ఒక 5-6 స్లైడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 5-6 స్లైడ్స్ చూసి ఆ 5-6 స్లైడ్స్ని ఎవరైనా చూసారనుకోండి ఆ టాపిక్ రిలేటెడ్గా వాళ్ళకి నచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ని చూసి దాని తగ్గట్టుగా వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే సింపుల్గా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే పేజ్ది పెట్టాను, ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. ఇది ఒక పేజ్. ఇలా యాక్చువల్లీ ఒక పీడిఎఫ్ ఫైల్ పెడితే ఒక 10 పేజెస్ అలా పెట్టాను అనుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ టైటిల్ నేను ఏమిస్తానంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 90 days ఇట్లా పెట్టాం. కింద ట్యాగ్స్ సేమ్ ఇంతకుముందు ఎలా ఇచ్చామో డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఇట్లాంటివి ఇచ్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, రైట్. ఇలా ట్యాగ్స్ ఇచ్చుకోండి. కేటగిరీలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ పెట్టుకోండి, ఎడ్యుకేషన్, రైట్. పబ్లిక్, నెక్స్ట్ పబ్లిష్ కొట్టండి. వన్స్ ఇది పబ్లిష్ కొట్టినాక ఇది ఇంకా పబ్లిష్ కొట్టారు. వన్స్ మీరు పబ్లిష్ కొట్టిన తర్వాత సి అవసరం యు ఆర్ డన్. నౌ ఇట్స్ టైమ్ టు షేర్ యువర్ డాక్యుమెంట్ విత్ ద వరల్డ్. ఇది ఇప్పుడు పబ్లికేషన్ అయిపోయింది. అయితే దీంట్లో ఎక్కడైనా మనం లింక్ యూజ్ చేసామా? లేదండి. మన వెబ్సైట్ లింక్ యూజ్ చేయలేదు. మరి ఇది బ్యాక్ లింక్ ఎలా అవుతుంది? ఇది ఎలా హెల్ప్ అవుతుంది మనకి? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్? ఈ ఐఫ్రేమ్ తీసుకెళ్ళి మన దగ్గర పెట్టుకోవాలి అయితే. ఏది ఇప్పుడు మనకి ఇస్తున్నారు కదా ఇక్కడ ఎంబెడెడ్ ఐఫ్రేమ్. యా దీన్ని తీసుకెళ్ళి మన దగ్గర పెడితే ఇది బ్యాక్ లింక్ ఎలా అవుతుంది? అవుట్ బౌండ్ అవుతుంది కానీ బ్యాక్ లింక్ అవ్వదు కదా. అవుట్ బౌండ్ అవుతుంది. ఎస్.
సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ లింక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే లేదు, కానీ దేర్ ఇస్ ఎ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే స్లైడ్ షోలో కొన్ని చూద్దాం. లెట్స్ సీ సమ్ అదర్ వెబ్సైట్స్ వీళ్ళు చేసినవి, వేరే వాళ్ళు చేసినవి ఉంటాయి కదా. లెట్స్ సీ ఏదైనా చూద్దాం. బుక్ మై షో కంప్లీట్ కేస్ స్టడీ ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీరు కిందికి వెళ్తే ఆ పేజ్ లోనే లింక్ పెట్టేస్తాం. లింక్ పేజ్లో కాదు యాక్చువల్లీ. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ కింద ఏం చేస్తున్నాడు వీడు, ఐటీఎం బీ స్కూల్ అని చెప్పేసి వాళ్ళ బ్రాండింగ్ ని ప్రమోట్ చేస్తున్నాడు, రైట్? Yeah. Got it. ఇలా కిందికి వెళ్తే లాస్ట్కి లాస్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ ఐటీఎం బీ స్కూల్ ఈ కామర్స్ అండ్ రీటైల్ మేనేజ్మెంట్ బిఎంఎస్ గ్రూప్ 6 అని చెప్పేసి వాళ్ళ పేరు ఇది, రైట్? వాళ్ళ పేరు ఇలా పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు నార్మల్గా మీరు దేనికైనా రిలేటెడ్గా ఇప్పుడు మీరు ఇచ్చుకుంటున్నారు అనుకోండి, మీది రిలేటెడ్గా ఏదైనా బిజినెస్ గురించి కానీ, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తానంటే నేను నా స్లైడ్లో పైన నా లోగో పెట్టుకుంటాను, అండ్ లెఫ్ట్ సైడ్లో కానీ టాప్లో కానీ బాటంలో కానీ నా వెబ్సైట్ లింక్ ఇచ్చుకుంటా. అంటే నా వెబ్సైట్ పేరు మెన్షన్ చేస్తాను, www.vcryptdigitalmarketing.in. నేను మొత్తం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి అన్ని ఒక 8 స్లైడ్స్ పెడతా. లాస్ట్ స్లైడ్కి డూ యూ వాంట్ జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ దెన్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పేసి నా వెబ్సైట్ పేరు ఇస్తా. ఇప్పుడు నిజంగా వాడు ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకున్నప్పుడు వాడు అది చదివి ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి నా వెబ్సైట్ పేరు కొట్టయితే ఓపెన్ చేస్తాడు కదా. ఇది క్లిక్ చేసి ఇలా www.vcube ఇలా కొట్టేసి అయితే వస్తాడు కదా, ఇఫ్ ఈస్ రియల్లీ విల్లింగ్ టు కమ్. గెటింగ్ మై పాయింట్? Got it. సో ఇక్కడ ఒక సోర్స్ ను మనం ఇస్తున్నాము, సో దట్ ఇక్కడ జనాలు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన పీడిఎఫ్ ఫైల్ వాళ్ళకి దొరికినప్పుడు ఆ పీడిఎఫ్ ఫైల్ మొత్తం చూసి వాడికి నచ్చితే అప్పుడు ఆటోమేటిక్గా అది చూసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ పేరు క్లిక్ చేసి మన వెబ్సైట్కి ల్యాండ్ అవుతున్నాడు. మేబీ దిట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్లీ హీస్ కమింగ్, రైట్? Yeah. ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏంది, ఒక లింక్ వేరే వెబ్సైట్లో పెట్టడానికి బ్యాక్ లింక్ మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 2 ways. ఒకటి వచ్చేసి మనకి పేజ్ ర్యాంకింగ్ కోసం, రైట్? ఒకవేళ ప్రెస్టీజియస్ మంచి మంచి పేజ్లు ఉన్నాయంటే మన పేజ్ ర్యాంకింగ్ కోసం. ఆ పేజ్ ర్యాంకింగ్ కూడా లైక్ ఒక 1000 బ్యాక్ లింక్స్ వస్తే మనకి 1 పేజ్ ర్యాంక్ వస్తా అని చెప్పేసి అన్నాం. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, గూగుల్ దృష్టిలో మనం చాలా ప్లేసెస్లో ఉన్నాము అని చెప్పి తెలియజేయడానికి మనం బ్యాక్ లింక్ అడుగుతున్నాం. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే మనం బ్యాక్ లింకింగ్ ఇస్తామో అది క్లిక్ చేసి యూజర్ మన దగ్గరకు వస్తే ట్రాఫిక్ మనకి జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రైట్? ఎట్ ది ఎండ్ మనకు కావాల్సింది యూజర్ మన వెబ్సైట్ రావడం. అది క్లిక్ చేసి వస్తున్నాడా, మనం ఎక్కడైనా చూసి మనం వాడంతా వాడచ్చు క్లిక్ చేసి వస్తున్నాడా, టైప్ చేసి వస్తున్నాడా అనేది ఇట్స్ అప్ టు దెమ్. బట్ యు ఆర్ మేకింగ్ ఎ సోర్స్, రైట్? ఇన్ని రోజులు ఈ ఆప్షన్ లేదు, కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ త్రూ మేబీ నెలకు 10 మంది అనేది చూసి వచ్చినా కూడా నీకు ట్రాఫిక్ అయితే వస్తుంది కదా మీ వెబ్సైట్కి, Got it. రైట్? దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఈ ఎస్ఈఓ టెక్నిక్ ఎందుకు చేస్తున్నాం ఆఫ్ పేజ్లో? ఇవన్నీ చేయడం వల్ల గూగుల్లో మనం ఎక్కడో 30-40 పేజెస్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ వస్తే గూగుల్లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే నేను యాక్చువల్లీ 80th పొజిషన్లో వచ్చేది. ఇప్పుడు నేను ఆఫ్ పేజ్ ర్యాపిడ్గా చేయడం వల్ల నేను ఫస్ట్ పేజ్లో వస్తే అది చూసి ఎవరైనా క్లిక్ చేస్తే వెబ్సైట్కి వచ్చి వెబ్సైట్లో ట్రాఫిక్ జనరేట్ చేసి అక్కడ వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేస్తారని చెప్పేసి ఇదంతా నేను చేస్తున్నా. అదేదో గూగుల్లో కాకుండా నాకు ఇలాంటి వెబ్సైట్లో వాడు చూసి వాడు డైరెక్ట్ నా వెబ్సైట్ క్లిక్ చేసినా కూడా నాకైతే వస్తున్నారు కదా. అల్టిమేట్ టార్గెట్ ఇస్ దే హ్యావ్ టు విజిట్ అవర్ వెబ్సైట్. బ్రో చిన్న డౌట్ బ్రో. చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు స్లైడ్ షేర్ లోని ప్రింట్రెస్ట్ లోని మనం ఒక టైటిల్ పెట్టాము. ఓకే ఓకే టైటిల్ పెట్టినప్పుడు మీరు సెర్చ్ చేస్తే చాలా పేజెస్ వచ్చాయి. ఎస్. సో మరి దాంట్లోను వాళ్ళు మన దాంట్లో క్లిక్ చేసే ప్రాబబిలిటీ పెంచే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఇక్కడ కంటెంట్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం ఓ వీడియో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో మనలాంటి వీడియోలు రోజుకి 1,00,000 మంది చేస్తున్నారు, అవునా? యా. మన వీడియో ఎందుకు చూస్తారు అంటే మన కంటెంట్ బాగుండి మనం రెగ్యులర్గా చేస్తుంటే ఒక 3-4 మంత్స్ అయితే మేబీ ద వ్యూవర్షిప్ పెరగడం, ఫాలోవర్స్ పెరగడం లాంటివి జరుగుతాయి. ఈ పింట్రెస్ట్ ఇవి కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా కంటెంట్ మంచి జనాలకు యూజ్ అయ్యే క్వాలిటీ కంటెంట్ పెట్టి దాన్ని కరెక్ట్గా కంటెంట్ పేరు ఇచ్చి డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇస్తే చేస్తుంటే జనాలకి ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో మనం ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి కనిపించేది. వన్స్ వాళ్ళకి కనిపించిన తర్వాత మన కంటెంట్ వాళ్ళకి నచ్చింది, మన పేజ్ ఓపెన్ చేయగానే హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి బాగా నచ్చిందంటే ఆబ్వియస్లీ దే విల్ ఫాలో యూ ఇన్ పింట్రెస్ట్.
ఓకే. అగైన్ ఇట్స్ కంటిన్యూస్ గ్రోత్. మెల్లమెల్లగా ఇంకో కొంతమంది ఫాలో అవుతారు. మీరు కంటెంట్ చేస్తుంటారు. మెల్లగా మీ రీచ్ పెరుగుతూ ఉంటుంది. పింట్రెస్ట్‌లో కూడా మీ పిన్స్‌ని మెల్లమెల్లగా చూపియడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆర్గానిక్‌గా వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ పింట్రెస్ట్‌లో కూడా పెయిడ్ యాడ్స్ చేయొచ్చు. ఓకే. యెస్. గాట్ ఇట్? గాట్ ఇట్. అది కూడా ఒక సోషల్ మీడియా లానే. ఓకే. యాహ్! కాకపోతే ఒకవేళ ఇప్పుడు పింట్రెస్ట్‌లో పెట్టాం. ఎవడు రావట్లేదు. ఎవరు చూడట్లేదు. మీరన్నట్టుగా వందల పేజీలున్నాయి. 100 మందివి వస్తున్నాయి. దాంట్లో మీది 101 పొజిషన్ వచ్చింది. మీరు కనిపియట్లేదు. కనిపియకపోయినా గూగుల్‌ని అయితే సాటిస్ఫై చేస్తున్నాం కదా! ఒక లింక్ అయితే ఉండిపోయింది కదా! ఒక వెబ్‌సైట్‌లో. లింక్ ఉండిపోయింది. యాహ్! డన్ క్లియర్? గాట్ ఇట్ బ్రో. యెస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇమేజ్ సబ్మిషన్ అయిపోయింది. డాక్యుమెంట్ సబ్మిషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీడియో సబ్మిషన్. వీడియో సబ్మిషన్ అంటే మళ్ళీ వీడియో సబ్మిషన్ వెబ్‌సైట్స్ ఏమున్నాయి? గూగుల్‌లో కొట్టండి. చాలా ఉంటాయి. దాంట్లో యూట్యూబ్ ఈస్ ద బెస్ట్. వీడియో సబ్మిషన్ వెబ్‌సైట్స్. ఇది క్లిక్ చేస్తే యూ హావ్ సో మెనీ వెబ్‌సైట్స్ వేర్ యూ కెన్ సబ్మిట్ ద వీడియోస్. సీ యూట్యూబ్, విమియో, డైలీమోషన్, ఫేస్‌బుక్, మైస్పేస్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్ టీవీ, స్నాప్‌చాట్, టంబ్లర్ ఇట్లా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియో సబ్మిట్ చేయొచ్చు. దీంట్లో యూట్యూబ్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. విల్ గో విత్ యూట్యూబ్. ఓపెన్ యూట్యూబ్. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీరు మీ జీమెయిల్ తోటి సైన్ అప్ అవ్వండి. మీ జీమెయిల్‌తో మీరు సైన్ అప్ అయిపోగానే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటది. క్రియేట్ అని చెప్పేసి. రైట్? ఈ క్రియేట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు అప్‌లోడ్ వీడియో, గో లైవ్, క్రియేట్ పోస్ట్ అంటుంది. అప్‌లోడ్ వీడియో కొట్టండి. మనం యూట్యూబ్ గురించి యాక్చువల్లీ యూట్యూబ్ గురించి మనం యూట్యూబ్ సెపరేట్ టాపిక్‌ని నేర్చుకుంటాం. బట్ నౌ జస్ట్ వీడియో సబ్మిషన్‌లో ఒక చిన్న పార్ట్ చూద్దాం. ఇక్కడ ఇలా వస్తది. డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్ టు అప్‌లోడ్ ఆర్ సెలెక్ట్ ఫైల్. సెలెక్ట్ ఫైల్ కొట్టండి. ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు దేని గురించి అయితే చేస్తున్నారో కంటెంట్ దాని రిలేటెడ్ వీడియోస్ ఉండాలి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్, ఐ విల్ బి సెలెక్టింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ యూస్ డెంటల్ వీడియో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ వీడియో. రైట్? సో వీడియోస్ ఐ సెలెక్ట్ ఎనీ వన్ వీడియో. అప్‌లోడ్ అనేది ఏ జీమెయిల్ అకౌంట్ నుంచైనా చేయొచ్చు. బ్రో? యూట్యూబ్ అనేది జీమెయిల్ అకౌంట్‌కి అటాచ్ అయ్యి ఉంటది కదా బ్రో. అవును. అది ఇది మీ అప్‌లోడ్ అనేది ఇది ఇది మీ జీమెయిల్ ఐడి తోటే చేసుకోవచ్చు. నో ఇష్యూస్. బికాస్ మీరు మీ వీడియోసే ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి నో ఇష్యూస్. అంటే మనకి డైరెక్టరీ సబ్మిషన్స్ లేకపోతే ఈ బ్లాగ్ కమెంటింగ్ ఇవన్నీ మన దాంతో కాకుండా వేరే ఈమెయిల్‌తో చేసి వేరే వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది సజెషన్స్. ఓకే. యాహ్! సో లెట్స్ టేక్ వన్ వీడియో. సో దిస్ ఈస్ మై థింగ్. ఐఎమ్ టేకింగ్ వన్ వీడియో అండ్ ఐఎమ్ క్లికింగ్ ఓపెన్. రైట్? ఇది వచ్చింది కదా! ఇక్కడ నేను హెడ్డింగ్ ఇస్తున్నా. ఏమనంటే ఇప్పుడు ఎవరైనా హౌ టు మేక్ ఏ వెబ్‌సైట్ అని గూగుల్‌లో యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే నా వీడియో రావాలంటే నేను అది టైప్ చేస్తున్నా. ఇది వెబ్‌సైట్ ఎలా చేయాలో ఒక వీడియో అనుకుందాం. అప్పుడు హౌ టు మేక్ ఏ వెబ్‌సైట్. ఇది నా వీడియో. సో హౌ టు మేక్ ఏ వెబ్‌సైట్ ఇన్ 2024. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్. రైట్. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తున్నా అనమాట. టు మేక్ ఏ వెబ్‌సైట్. దిస్ వీడియో will give you a complete roadmap of how to make a website in 2024 using WordPress. అది ఇచ్చి కింద ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అని చెప్పేసి మన వెబ్సైట్ లింక్ ఇస్తున్నాం. ఓకే? ఇక్కడ నా వెబ్సైట్ లింక్ క్లిక్కబుల్ లింక్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ వస్తుంది చూడండి. ఇది పేస్ట్ చేశాను. రైట్? ఇది ఏం చెప్పా? ఇక్కడ నా లింక్ ఇచ్చా. ఇది క్లిక్కబుల్ లింక్ అవుతుంది. ఎవరైనా క్లిక్ చేసి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు? టు మేక్ ఎక్స్టర్నల్ లింక్స్ క్లిక్కబుల్ ఫస్ట్ కంప్లీట్ ఏ వన్ టైమ్ వెరిఫికేషన్. అర్థమైందా? యాహ్! అండి. ఇక్కడ మనం ఈ లింక్ ఇచ్చాం కదా వీగ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ డాట్ ఇన్. ఇది క్లికబుల్ అవుతుంది. ఎప్పుడు అంటే వానికి ఫస్ట్ వెరిఫికేషన్‌లో మీరు ప్రూవ్ చేయాలి మీరు హ్యూమన్ అని చెప్పేసి. ఎందుకంటే దీనిలో బోట్స్ కూడా ఉంటాయి యూట్యూబ్‌లలో కాబట్టి ఇట్ ఈస్ లైక్ పానికింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ క్లికబుల్ లింక్స్.
when you are really feeling that YouTube is feeling that it is really done by a human, then it is going to accept it. సో అప్పుడు ఎవరైనా మీ వీడియో ఓపెన్ చేస్తే కింద మీ లింక్ కూడా వస్తుంది. ఆ వీడియో చూసినాక వాళ్ళకి ఇంకా ఇష్టం ఉంది, వాళ్ళు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్గా క్లిక్ చేసి మీ వెబ్సైట్కి వస్తారు. అగైన్ ఇట్ ఈస్ ఏ బ్యాక్ లింక్. గోట్ ఇట్? Yeah. సో ఇక్కడ ఇది మీరు వెరిఫికేషన్ క్లియర్ చేయాలి. చూడండి, ఇలా మీరు మీ ఛానల్లో ఇలా ఏదైనా వీడియో పెట్టి ఇలా ఇవ్వండి మ్యాటర్, మీ లింక్ ఇవ్వండి మీ వెబ్సైట్ది. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ దిస్ టు మేక్ ఎక్స్టర్నల్ లింక్ క్లికబుల్ ఫస్ట్ కంప్లీట్ వన్ టైమ్ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ టైమ్ వెరిఫికేషన్ నీడెడ్ టు మేక్ ఎక్స్టర్నల్ లింక్స్ క్లికబుల్ అండ్ గెయిన్ యాక్సెస్ టు యువర్ అడ్వాన్స్డ్ యూట్యూబ్ ఫీచర్స్. Complete a brief verification. This extra step helps us like spammers and maintain a safer community for everyone. So see all the features and how to get them in channel settings. So next కొట్టండి. ఇక్కడ ఇది అడుగుతుంది, చూస్ హౌ టు యాక్సెస్ అడ్వాన్స్ ఫీచర్స్. మీకు ఆ క్లికబుల్ లింక్ కావాలంటే ఇక్కడ 3 ఆప్షన్లు ఇస్తుంది. ఒకటి వచ్చేసి యూజ్ వీడియో వెరిఫికేషన్, అప్రూవల్ టైమ్ యూజువల్లీ అప్ టు 1 day, will help you create a 30 seconds video of yourself looking into your phone's camera. 30 seconds మీరు కెమెరాని చూస్తూ వీడియో తీయాలి. వాడు ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్ని కొట్టి మీరు కెమెరాని చూస్తూ చేయాలి 30 seconds. దెన్ ఇట్ విల్ ఫీల్ దట్ ఇట్స్ ఏ హ్యూమన్. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి, మీరు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇచ్చి కూడా మీరు అప్రూవ్ చేసుకోవచ్చు. లేదా లాస్ట్కి బిల్డ్ ఛానల్ హిస్టరీ, అంటే మీరు రోజు వీడియోస్ పెడుతుంటే ఒక 2 months తర్వాత ఇట్ విల్ ఫీల్ దట్ యా యువర్ రియల్ హ్యూమన్ అని చెప్పేసి అది క్లికబుల్ లింక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. క్లియర్? Yeah. సో ఇది ఫస్ట్ పెట్టుకోండి, యూజ్ వీడియో వెరిఫికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ కొట్టండి గెట్ జీమెయిల్ టు స్టార్ట్ వెరిఫికేషన్ ఆన్ యువర్ ఫోన్. సో ఇక్కడ జీమెయిల్ అనేది దానికి మనకి ఏదైతే జీమెయిల్ ఐడి ఉంటుందో ఆ జీమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది పంపిస్తుంది. ఆ లింక్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ నుంచి ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది కెమెరా ఓపెన్ చేస్తుంది. కెమెరాలో 30 seconds వీడియో తీసుకోమంటుంది. వన్స్ అది తీసుకున్న తర్వాత అది అప్రూవల్ ఇచ్చేసి అప్పుడు మీకు ఈ క్లికబుల్ లింక్ అనేది 1 dayలో యాక్సెస్ ఇస్తుంది. డన్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ టు యువర్ మెయిల్, జస్ట్ క్లిక్ స్కాన్ క్యూఆర్ కోడ్ ఇన్స్టెడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది, మీ మొబైల్ని స్కాన్ చేయండి, డైరెక్ట్లీ మీ జీమెయిల్ ఓపెన్ అవుతుంది. జీమెయిల్ రిజిస్టర్ సైన్ అప్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. 30 seconds వీడియో జస్ట్ కెమెరాని చూడండి, ఫోన్ కెమెరాని, ఆటోమేటిక్గా అది అప్రూవల్ తీసేసుకొని 1 day తర్వాత మీకు అప్రూవల్ యాక్సెస్ ఇచ్చేస్తుంది. గోట్ ఇట్? Got it, bro. దిస్ ఈస్ ద టాస్క్ యూ ఆర్ హ్యావింగ్ టుడే. ఈరోజు మీ టాస్క్ ఇది. ఈరోజు మీ టాస్క్ ఏంటంటే ఇమేజ్ సబ్మిషన్, పింట్రెస్ట్లో ఒక 5 images సబ్మిట్ చేయండి. ఓకే, మీరు ఏదైతే తీసుకున్నారో టాస్క్, ఆ టాస్క్ పైన 5 images సబ్మిట్ చేయండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ సబ్మిషన్లో ఒక పీడిఎఫ్, ఏదైనా ఒక పీడిఎఫ్, డాక్టర్ రిలేటెడ్ కానీ హాస్పిటల్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక పీడిఎఫ్ క్రియేట్ చేయండి, ప్రెజెంటేషన్ చేయండి. క్యాన్వా చేసిన తర్వాత మీకు ఇది ఈజీ అయిపోతుంది టాస్క్. అది చేసిన తర్వాత దాన్ని మీరు స్లైడ్ షేర్లో అప్లోడ్ చేయండి. దట్ ఈస్ సెకండ్. Canva సబ్మిట్ చేయొచ్చు బ్రో? బ్రో Canva కూడా సబ్మిట్ చేయొచ్చా? లేదు, క్యాన్వాలో మీరు పీడిఎఫ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. క్యాన్వాలో మీకు రెడీమేడ్ పవర్ పాయింట్ టెంప్లెట్స్ ఉంటాయి. సింపుల్గా దాంట్లో వెళ్ళేసి మీరు టాపిక్ రాశారంటే అదే పీడిఎఫ్ క్రియేట్ చేస్తుంది, అదే టాపిక్ ఇస్తుంది ఏఐ త్రూడి. జస్ట్ దాంట్లో మీ లోగో, మీ ఇమేజెస్ మార్చేసి సరిపోతుంది. ఓకే. అక్కడ మీరు పీపీటీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ స్లైడ్ షేర్లో అప్లోడ్ చేయొచ్చు ఈజీగా. షూర్. రైట్, దట్ ఈస్ డాక్యుమెంట్ సబ్మిషన్. వన్స్ డాక్యుమెంట్ సబ్మిషన్ అయిపోయాక వీడియో సబ్మిషన్లో మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో పెట్టి టైటిల్ ఇచ్చి డిస్క్రిప్షన్లో మీరు లింక్ పేస్ట్ చేయండి. ఇలా ఒక ఆప్షన్ వస్తుంది, టు మేక్ యువర్ ఎక్స్టర్నల్ లింక్ క్లికబుల్ ఫస్ట్ కంప్లీట్ వన్ టైమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఓపెన్ చేసి అది క్యూఆర్ కోడ్ వస్తుంది అండ్ జీమెయిల్కి లింక్ వస్తుంది. ఏదో ఒకటి కొట్టండి. కొట్టిన తర్వాత మీ ఫోన్లో జీమెయిల్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆటోమేటిక్గా మీ ఫోన్లో జీమెయిల్ ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఓ 30 seconds మీరు కెమెరాని చూడండి. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద అప్రూవల్ పార్ట్. 1 day తర్వాత యూ విల్ గెట్ ఏ మెయిల్ దట్ యువర్ యూట్యూబ్ ఛానల్ హెస్ బీన్ అప్రూవ్డ్ విత్ ద అడిషనల్ సెట్టింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ లింక్ అని చెప్పేసి అప్పుడు మీరు లింక్ పెడితే లింక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ మీ వీడియో ఎవరైనా చూసినప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇది డన్. దీంట్లో లింక్ క్లికబుల్ వస్తుంది యూట్యూబ్లో, కానీ ఇన్స్టాలో క్లికబుల్ రాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేసే ఆప్షన్ ఉండదు. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో పైన వాళ్ళ ప్రొఫైల్ లో వస్తుంది కదా బ్రో. అది వేరే, అది మీరు చెప్పేది బయో. ఓకే. ఓకే. అది కాదు, ఏదైనా ఫోటో పెట్టి ఫోటో కింద కానీ రీల్ కింద కానీ మీరు లింక్ ఇస్తే ఆ లింక్ కొడితే వీడియో వెళ్ళేటట్టు ఉండదు. ఓకే. ఆ ఆప్షన్ అనేది ఓన్లీ యూట్యూబ్కే ఉంది. ఓకే. ఓకే Yeah. డన్. రంజిత్ గారు ఓకే, క్లియర్? యా అండి. యా, ఈ రోజుకి ఇవి చాలు. నిన్న మీరు వెబ్ 2.0 కూడా చేయలేదు కదా, అవి ఈ 3 ఇవి 4 కంప్లీట్ చేసేయండి. షూర్. ఓకే, షూర్. ఈ రోజుకి చాలు. రేపు ఇంకా ఒక 3 ఉంటాయి, అవి అయిపోయినాయి అంటే ఇంకా ఎస్ఈఓ మనం ఫినిష్ చేయొచ్చు. ఆఫ్ పేజ్ అయిపోతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ చెప్పేసి క్లోజ్.
ఓకే. డన్. చలో, క్లియర్ కదా? థ్యాంక్స్. ఎస్. యా, ఓకే, దెన్ విల్ మీట్ టుమారో సేమ్ టైం. యా. రైట్, థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.